నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. ఒకసారి అందరూ తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్దారులంతా గోవిందా 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 అని ఏడంటాం, ఏడుకొండల వాడి దగ్గర అంటాం. రేవంత్ అన్న మనతోడి గోవిందా గోవిందా అని చెప్పిస్తుంది. ఎందుకు అంటే పెన్షన్దారులకు, వృద్ధులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులు, హెచ్ఐవి ఉన్నటువంటి వాళ్లకు, తర్వాత సింగిల్ ఉమెన్లకు, వితంతువులకు, గీత ఇక్కడ మన మిగతా బీడీ కార్మికులకు, వీళ్ళందరికీ, దివ్యాంగులకు షాక్. వాళ్ళందరికీ పంగనామం పెట్టేసి 1,28,000కు సంబంధించినటువంటి వాళ్ళ పెన్షన్లు కట్ చేసింది రేవంత్ సర్కార్. ఎందుకు కట్ చేసింది అంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు. ఎందుకు, అది ఏ విధంగా కట్ చేశారు అనే దానిలో కనీసం బయటికి చెప్పనటువంటి సందర్భం. 1,28,000కు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్లు కట్ అయినాయి అంటే రాను రాను ఇంకెంతమంది కట్ అయితే అనే భయాందోళనలో గురవుతాను. చనిపోయినటువంటి వాళ్ళకి కట్ చేసినామని చెప్పి ప్రభుత్వం బయటకు వచ్చి చెప్పాలి, లేదు వీళ్ళు అర్హులు కాదు అని చెప్పి బయటకు వచ్చి చెప్పాలి, లేదు ఇది పరిస్థితి కాదు అని చెప్పి బయటికి చెప్పాలి. కానీ ఎక్కడా కూడా ఇలాంటి పరిస్థితి లేదు. టక 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 అని కట్ చేస్తున్నారు. రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదు, రైతు బీమా రావట్లేదు. రైతు బీమాకే అప్పులు కట్టాలంట మనం. ఇంకా యూరియా బస్తాలు టైంకి ఇయ్యరు. పింఛన్దారుల కన్నా అంతో ఇంతో ఇస్తున్నారయ్యా. వాళ్ళు ఇచ్చిన మాట కాకుండా పాత కేసీఆర్ ఉన్నప్పుడు ఆ కేసీఆర్ని తిట్టినటువంటి నోర్లు అయ్యా అంతో ఇంతో గాయన్నే ఇస్తున్నాడు కదా అని చెప్పి ఆ వచ్చిన పైసలు తీసుకుంటారు. ఆ దాంట్లో కూడా కోత పెడితే ఎట్లా రేవంత్ అన్న? ఏం చేయాలనుకుంటున్నారు తెలంగాణను అనేది తెలంగాణ సమాజం మిమ్మల్ని అడగదలుచుకున్నది. పెన్షన్ల విషయంలో అసలు పెన్షన్లు కట్ అనేది ఎందుకు, ఏ విధంగా, ఏ రూపకంగా కట్ చేసిరు అనే దాని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 1,28,000 సంబంధించినటువంటి పెన్షన్లు కట్ అయినాయి. ఆ పెద్ద మనుషులు ఎవరెవరయ్యా అంటే అసలు దానికి సంబంధించినటువంటిది ఏంది అంటే ఇక్కడ వీళ్ళు చెప్పాల్సినటువంటి డాటా అది ఇప్పటి వరకు ఏం క్లియర్ చేస్తున్నారు అనేది కూడా కొంత చెప్పాల్సినటువంటి పరిస్థితి. మరణించిన వారు అని చెప్పేసి కొంత సమాచారం అనిపిస్తున్నది. మీడ భిక్షాకి ఏంది అంటే 5 ఎకరాలకు పైగా ఉంటే పెన్షన్ కట్. తర్వాత ఒకే ఇంట్లో అంటే నేను అంతకుముందు ఈయన మాట్లాడినటువంటి మాటలే కదా ఇవన్నీ కూడా. అంటే 1,28,000కు సంబంధించినటువంటి పెన్షన్దారులకు కట్టే ఎవరెవరయ్యారు అంటే ఒకటే ఇంట్లో ఉన్నటువంటి పెన్షన్దారులు ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ 5 ఎకరాలకు పైబడినటువంటి పొలం ఉండి ఎకరాలకు రైతు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి పెన్షన్లు కట్టు. తర్వాత మిగతా ఏది మరణించిన వారని చెప్తా ఉన్నారు, కొంతమంది వలసపోయినటువంటి వాళ్ళకంటారు, తెలంగాణ లేనన్నారు. ఇవన్నీ ఎట్లా తీసుకోవాలో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. అంటే తెలంగాణలో వలసవాదం ఉందా? ఇంకా తెలంగాణలో వలసవాదం అనేది ఇంకా పెరుగుతుందా, తగ్గుతుందా? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఫేక్ రికగ్నేషన్ ద్వారా పంచాయతీ కార్యదర్శులు, వార్డ్ మెంబర్ అధికారులు మొబైల్ ద్వారా లబ్ధిదారుల ముఖ గుర్తింపు చేసి ఇక్కడ వృద్ధులు, పడకపై ఉన్న వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్ద ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఓకే, పోస్ట్ ఆఫీస్ పంపిణీ నిలవేత, గ్రామసభ ఆమోదము, అసలు ఇవన్నీ కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎక్కడ చూడు పైసలు లేవనగానే పెన్షన్లు కట్ అవుతాయి, రైతు భరోసా రాదు, రైతు రుణమాఫీ కాదు, రైతు బీమా రాదు. ఎక్కడ చూసినా నిరుపేదకే గండి తప్ప ఎక్కడ బడాబాబులకు గండి లేదు. డబ్బులు లేకపోతే సర్ది పెట్టియాలి కానీ పైసలు ఎట్లా కట్ చేస్తారు, పెన్షన్లు ఎట్లా కట్ చేస్తారు అనేది ఒక కోణం. అసలు తెలంగాణలో అసలు ఎట్లా ఏంది అనేది కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదా రేవంత్ అన్న.
ఇంతకుముందు ఇంతకుముందు మీరేమన్నారు? సరే మీరన్న మాట ప్రకారమే, ప్రభుత్వం మాట్లాడినటువంటి ప్రకారమే 2023 కంటే ముందు 2016 7 సెక్టార్లకు ఇస్తే 4016 దివ్యాంగులకు ఇచ్చారు. తర్వాత 2024 ఇది కేసీఆర్ అయితే ఇది ఆర్ఆర్ రేవంత్ రెడ్డి. ఇక్కడ 4016 రావాలా ఏ ప్లేస్లా, ఈ ప్లేస్లా. తర్వాత దివ్యాంగులకు వచ్చేసి ఎంత రావాలా? 6016 రావాలా. వచ్చినాయా? ఇదిగాక కనీసం ఇదైనా ఇస్తాడు కదా, సచినోని పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇదైనా ఇస్తాడు కదా అంటే ఇప్పుడు అక్షరాల 128,000కు సంబంధించినటువంటి పెన్షన్లు కట్ చేసిండయ్యా. పెన్షన్లు కట్ చేసిండు. మరి అసలు ఇద్దాము అనేది ఏమైనా మీకు ఉందా సార్? అంటే లేకపోతే ఏదో నడుస్తుంది కదా అని చెప్పి నడిపిస్తున్నారు. ఇక ఎంతమందికి ఇబ్బంది అవుతా ఉన్నారు అంటే ఇప్పుడు దివ్యాంగులు ఒకటి, 2 వితంతువులు, 3 సింగిల్ ఉమెన్, తర్వాత 4 బీడీ కార్మికులు, 5 చేనేత, 6 గీత కార్మికులు, తర్వాత 7 హెచ్ఐవికి సంబంధించినటువంటి బాధితులు. వీళ్ళంతా కూడా వితంతువులు, దివ్యాంగులు, వీళ్ళంతా కూడా మరి దీంట్లోకి వెళ్ళి 7 సెగ్మెంట్లకు వెళ్ళి ఎంతమందికి అంటే 128,000 మందికి కట్ చేసారు. అంటే ఎంతమందిని కట్ చేశారు? సరే మరణించిన వాళ్ళు అంటే 128,000 మంది మరణించినటువంటి వాళ్ళేనా? ఒకసారి లీజ్ చెక్ చేసుకోరి మీ ఊర్లలో. ఎందుకంటే మన పెన్షన్లు ఎత్తుకపోతున్నారు. వీళ్ళు చెప్పే సిగ్నెంట్ ఏంది? ఒకటే ఇంట్లో 2 పెన్షన్లు ఉంటాయి. ఇన్ని రోజులు 2 పెన్షన్లు అప్పటి నుంచి మీరు ఇస్తానవే కదా. 2 పెన్షన్లు ఇస్తానారా లేదా? గత ప్రభుత్వం ఒకరికే ఇచ్చింది కదా, ఇంట్లో అవ్వకో తాతకో. మీరు 2 పెన్షన్లు అన్నారు కదా. సరే తర్వాత 5 ఎకరాలు ఉండొద్దంట. 5 ఎకరాల పైబడిన వాళ్ళకు పెన్షన్ కట్, 2 పెన్షన్లు కట్. తర్వాత ఇంట్లో ఎవరైనా ఉంటే కోడలు కొడుకు చూడరు. మరి ఎట్లా? ముసలోళ్ళ పరిస్థితి ఏంది? ఏ రూపకల్పంగా చేస్తూ ఉన్నారు సార్ పెన్షన్లు కట్టు. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. ఎందుకంటే 128,000 పెన్షన్లు కట్ అయినాయంటే దాని లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోరు. పూర్తి స్థాయిలో ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి, నలుగురితో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్ పల్స్.